గురుభ్యో నమః. ఓం నమః శివాయ. శివుడు శాంత స్వరూపుడా లేకపోతే ఉగ్రస్వరూపుడా? ఈ విషయం చాలా మందికి కొంచెం అనుమానం కలిగించేదిగా ఉంటుంది. మరి మన శాస్త్రాలు చెప్పిన విషయం ఏంటి? శివుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలి? శాంత స్వరూపంలో ఉన్న శివుడికి సంబంధించిన విషయాలు లేదా ఉగ్రస్వరూపంగా శివుడు ఉంటాడా అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శివుడు మనకి ఎక్కడ కనిపించినా కూడా లింగ రూపంలోనే దర్శనమిస్తారు. లేకపోతే శివుడు పరమేశ్వరుడు సకుటుంబ పరివారంగా మనకు దర్శనమిస్తారు. అలా కాకుండా శివుడు మనకి ప్రత్యేకంగా కనిపించిన ప్రతిసారి కూడా ఆయన ధ్యాన ముద్రలో కనిపిస్తూ ఉంటారు. నిజానికి ఎన్ని పురాణాల్లో చూసినా కూడా శివుడు ధ్యానం చేసుకుంటున్నారు లేకపోతే తపస్సు చేసుకుంటున్నారు అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. మరి శివుడు ఉగ్రస్వరూపుడు ఎలా అయ్యాడు? కోపానికి ప్రతిబింబంలాగా శివుణ్ణి ఒక్కోసారి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ముక్కంటి, మూడో కన్ను కలిగి ఉన్న ఆయనకు కోపం ఎక్కువ అని చాలా మంది అంటారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచం భస్మం అయిపోతుంది అన్నట్టు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి శివుడు నిజంగా శాంత స్వరూపుడా ఉగ్రస్వరూపుడా? నిజానికి మన శాస్త్రాలు చెప్పిన విషయం ఏమిటి అంటే శివుడు శాంత స్వరూపుడేనట. మరి శివుడు శాంత స్వరూపుడు అని బలంగా నమ్మడానికి కారణాలేమున్నాయి అనే విషయాల్ని మనం కనుక పరిశీలిస్తే, నిజానికి శివుడు రౌద్రంగా ఉంటాడు అని శాస్త్రంలో ఎక్కడా లేదు. రౌద్రంగానే ఆయన ఉంటే ఆయన శాంత స్వరూపుడుగా మనకు దర్శనం ఎలా ఇస్తాడు? కాబట్టి ఆయన రౌద్రంగానే ఎప్పటికీ ఉండడు అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం. ఇక్కడ శివుడు శాంత స్వరూపుడుగా చెప్పబడుతున్నాడు. శాంతం అనేది ఆయన తత్వంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి శివ అనే శబ్దానికి శాంతం అని ఒక అర్థం కూడా ఉంది. నిర్వికాయ పరంజ్యోతియే శివుడు. పరమేశ్వరుడికి రెండు విధాలైన స్వరూపాలున్నాయని శాస్త్రం చెప్తోంది. ఘోరాన్య రుద్రస్య పరమాత్మనః ద్వే తను తస్య దేవస్య అని మహాభారతం. ఘోరం అఘోరం అని రెండు స్వరూపాలున్నాయి. తీవ్రమై బాధాకరమై ఉన్నవి ఘోరాలు, శాంతమై ప్రసన్నమై ఉన్నది అఘోరాలు. శక్తి ఎప్పుడూ కూడా రెండు విధాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ రెండిటి వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ప్రతి దేవతకు కూడా ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం చూస్తే సూర్యుడు చాలా తీవ్రమైన వేడితో కనిపిస్తూ ఉంటాడు. నిజంగా తీవ్రంగా ఉన్నప్పుడు మనం తట్టుకోలేకపోయినప్పటికీ అది ఈ జగత్తంతా నిలబడాలి అంటే సూర్యరశ్మి కావాల్సిందే. అలా ఇక నీరు కనుక మనం చూస్తే చాలా ప్రసన్నంగా ఉండి మన ప్రాణానికి గాలి తర్వాత అత్యంత అవసరమైనది నీరు అని చాలా మంది చెప్తారు. నీరు మన ప్రాణాలను కాపాడుతుంది కూడా. ఒకవేళ అదే నీరు, అదే జలమంతా కూడా ఉప్పెనలాగా వరదల్లాగా వస్తే అదెంత ఘోరంగా రౌద్రంగా కనిపిస్తుందో మనం ఈ మధ్యనే చూసి ఉన్నాం. కాబట్టి రెండు రకాల తత్వాలని దేవతలు కలిగి ఉన్నారు, ప్రకృతి కలిగి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి పంచభూతాల్లో కూడా రౌద్రం సౌమ్యం అని రెండు లక్షణాలు ఉంటాయి. శక్తి సౌమ్యం రౌద్రములుగా వ్యాపించి ఉంటుంది ప్రపంచం అంతా కూడా. అదే పరమేశ్వర శక్తిగా మనం చెప్తూ ఉంటాం. నిజానికి ఆ శక్తి ఎవరిదయ్యా అంటే పరమేశ్వరుడిదే అని చెప్పక తప్పని పరిస్థితి. మరి రౌద్ర భావాన్ని చెప్పినప్పుడు రుద్రుడిగా చెప్తాం, సౌమ్య భావాన్ని చెప్పినప్పుడు శివుడిగా అంటున్నాం. మరి రుద్ర అనే పదానికి అర్థం ఏంటి అంటే రుజాం ద్రావయతీతి రుద్రః అని అంటారు. రుర్దుఃఖం దుఃఖ హేతుర్వా తద్రావయతయ ప్రభుః రుద్ర ఇత్యుచ్యతే సద్భిః. రుత్ అంటే దుఃఖం లేదా దుఃఖానికి కారణమైంది. సర్వకారణ కారణం శివుడు కాబట్టి దాన్ని పారద్రోలే వాడు కూడా రుద్రుడు అనబడతాడు. కాబట్టి శివుడు శాంతస్వరూపుడా లేకపోతే రౌద్రస్వరూపుడా? మీకేమర్థమైంది? శివుడు గురించి మీరు తెలుసుకున్న తత్వం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. శివుడి గురించి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.